ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమన పద్యాలు నేర్చుకోవడం ద్వారా నైతిక విలువలు అలవడతాయి. యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. గ్రామాల స్వచ్ఛంద స్వర్ణంలో భాగంగా నంద్యాల మండలంలోని గ్రామాలకు మంజూరైన పుష్ ట్రాలీ మరియు డస్ట్బిన్ల పంపిణీ చేసిన మండల జిల్లాధికారి సుగ్నాశ్రీ. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి జనవరి 30న ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు. జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. డప్పు మూగబోయే కాలం వచ్చింది. డప్పు కళాకారులకు పెన్షన్ పెంచాలి. కళాకారుల సమస్యలు పరిష్కరించండి. డప్పులు కొట్టుకుంటూ నిరసన. ఆళ్లగడ్డలో 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆటో డ్రైవర్లకు భద్రతా హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించిన టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. డ్రోన్ కెమెరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం. పేకాట ఆడుతున్న వ్యక్తులపై ఆకస్మిక దాడి. నగదు మోటార్ సైకిల్ స్వాధీనం. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీల నమోదు విధానం, అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చేరుకున్న అహోబిలేష్ ఉత్సవ పల్లకి గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజలు. పోటెత్తిన భక్తులు. పండుగ వాతావరణం నెలకొంది. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 185 ఆర్జీల స్వీకరణ. అర్జీదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. అన్నత విద్యార్థిని భవిష్యత్తుకు భరోసా. విద్యా కుసుమానికి జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం. ఉన్నత విద్యకు ₹1,00,000 చెక్కు అందచేత జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. యోగి వేమన్ రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధన అందించాయని, చిన్నతరం నుండి వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్లోని పీజీఆర్ఎస్ హాల్లో యోగి వేమన జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాన్ని బలంగా ప్రతిపాదిస్తాయని తెలిపారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వేమన పద్యాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కోల్పోకుండా సమాజానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అధికారికంగా ఏడాది పొడవునా నిర్వహించాల్సిన జయంతి, వర్ధంతి వేడుకల జాబితాను ముందుగానే సిద్ధం చేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎంతో పెద్ద వృక్షంగా ఎదిగి చల్లని నీడనిచ్చి సత్ఫలితాలను ఇస్తుంది. దీపం చిన్నదైనా ఎంతో వెలుగునిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసు పెట్టి చేస్తే అది సత్ఫలితాలను ఇస్తుందని భావం. సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలం కటారపల్లి కదా, అక్కడ సమాధి కూడా ఉంది. ఈరోజు కూడా ఉత్సవాలు జరుగుతుంది అన్న. అది యాక్చువల్గా ఇంతకుముందు వివాదం ఉండేది మేడం, కడప జిల్లా అనంతపురం అని. తర్వాత గవర్నమెంట్ అనంతపురం కన్ఫర్మ్ చేయాలి. అది చిన్న కరెక్షన్ సమస్య. న్యూస్ నేర్పించాలి అంటే ఎక్కువ వేమన శతకంలోని పద్యాలనే బాగా చెప్పేవారు చిన్నప్పుడు. బాగా వాటి అంటే చాలా బాగా చిన్నగా అర్థవంతంగా విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకొని వాటిని ఆచరణీయంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడేవి. అధికారులందరికీ కూడా, పద్యాలు చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అందరికీ.
గ్రామాల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలంలోని గ్రామాలకు మంజూరైన పుష్ ర్యాలీ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నంద్యాల మండలంలోని 9 గ్రామాలకు మంజూరైన స్వచ్ఛతా పుష్ ర్యాలీ మరియు డస్ట్ బిన్లను ఆయా గ్రామాల కార్యదర్శులకు అందించారు. ఈ సందర్భంగా ఎండీ సుగుణావతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా గ్రామాల్ని పరిశుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యంగా మార్చడంలో భాగంగా చెత్త నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల కోసం పుష్ ట్రాలీ మరియు డస్ట్ బిన్లను అందించడం జరిగిందన్నారు. భాగంగా నంద్యాల మండలంలో 9 గ్రామ పంచాయతీలకు పుష్ కార్డ్స్ అండ్ బిన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 9 పుష్ కార్డ్స్ అండ్ 36 బిన్స్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30వ తేదీన ప్రత్యేక సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. కలెక్టర్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో భాగంగా ఉద్యోగ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా జనవరి 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యల్ని ఆర్జీ స్వీకరించిన 15 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలని సంబంధిత ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. మన నంద్యాల జిల్లాలో జనవరి 30వ తారీఖున ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే కండక్ట్ చేయబడుతుంది. జిల్లాలో ఉన్న ఏ ఎంప్లాయీకి ఏ చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య ఉన్నా కూడా వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ పిటిషన్ వేస్తే మన జిల్లా స్థాయిలో రిడ్రెస్ అయ్యే అన్నింటికి కూడా జిల్లా స్థాయిలో 15 రోజుల్లో పరిష్కారం చూపడం జరుగుతుంది. కొన్ని రాష్ట్ర స్థాయిలో మనం ఎస్కలేట్ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటికి కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది పైన డిసిప్లినరీ కేసెస్ ఉంటాయి. అవి ఇన్ టైంలో క్లియర్ అవ్వకపోవడము, ఈ ఎంక్వైరీ కంక్లూడ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ప్రమోషన్స్ ఆగిపోవడం, లేదంటే ఇంక్రిమెంట్స్ ఆగిపోవడం అన్నీ ఉంటాయి. లేదు అంటే శాలరీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఆఫీసెస్ లో టాయిలెట్స్ లేకపోవడము, ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడము, ఉమెన్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉండడము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలను అన్నింటినీ కూడా మీకు అది మొహమాట పడాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారికి చెప్తే ఏమన్నా ఇబ్బందా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డేని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డబ్బు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు డబ్బులు కొట్టుకుంటూ ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డబ్బు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె రంగమ్మ అధ్యక్షత వహించింది. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా బాధ్యులు యేసురత్నం, జిల్లా నాయకులు పుల్ల నరసింహులు, హుస్సేన్, జయమ్మ ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డప్పు అనేది ఒక కళ. పూర్వకాలం నుండి గ్రామాల్లో ప్రజలకు ఏ సమాచారాన్ని అందించాలన్నా డప్పు మాత్రమే పనిచేసేది. ఈ రోజు డప్పు కళాకారుల సమస్యలు బాగా పెరిగాయి. డప్పు మూగబోయే కాలం వచ్చింది. ఆ డప్పును మనందరం కాపాడుకోవాలని వారు అన్నారు. డప్పు కళాకారులకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. దాన్ని 8,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే డప్పును కళగా గుర్తించాలి. డప్పు కళాకారులకు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆఫీసును ఓపెన్ చేయాలి. డప్పు కళాకారులకు వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు డప్పు కళాకారులను ఉపయోగించుకోవాలి. డప్పును ఒక కళగా గుర్తించి డప్పు కళాకారుల ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. డప్పు కళాకారులకు డ్రెస్సు, డప్పు గజ్జలు ప్రభుత్వం ఇవ్వాలి. డప్పు కళాకారులకు అర్హులైన వారందరికీ ప్రతి వ్యక్తికి 2 సెంట్ల స్థలం, 2 ఎకరాల పొలం ఇవ్వాలి. డప్పు కళాకారులకు ప్రయాణం సమయంలో బస్సులో, ట్రైన్లో రాయితీలు ఇవ్వాలి. ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కార్యమైనా శుభకార్యమైనా డప్పు లేనిదే ఏ కార్యక్రమం సాగదు. డప్పు కళాకారులు నంద్యాలలో జమ్ములమ్మ జాతర జరిగినా, సుంకులమ్మ జాతర జరిగినా డప్పు ఖచ్చితంగా మోగాల్సిందే. ఈ డప్పు లేనిదే కథలు ఏ దేవత అయినా, ఏ బాధలైనా, ఏ కష్టాలైనా గ్రామాలలో ప్రభుత్వానికి సంబంధించినవి ఏవి కింది స్థాయిలోకి తీసుకుపోవాలన్న ప్రజలకి డప్పు లేనిదే పోదు. ఇటువంటి డప్పు ఈరోజు మూగబోతా ఉంది. టెక్నాలజీ పెరిగింది. వివిధ రకరకాలైన ఆర్కెస్ట్రాల పేరుతో, డీజేల పేరుతో విపరీతంగా మారుమోగుతా ఉన్నాయి. ఈరోజు డప్పు పురాతన కాలం నుంచి ఈ యొక్క డప్పు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల నుంచి అన్ని క్షేత్రస్థాయిలకు తీసుకుపోయింది. ఈ డప్పు ఈరోజు మోగబోతా ఉంది. డప్పులు మారుతున్నాయి కానీ వీళ్ళ జీవితాలు మారడం లేదు. అందుకే ఈరోజు డప్పు కళాకారుల సంఘంగా గతంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తే 4,000 రూపాయలు పెంచవస్తుంది. ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినా పింఛన్ సరిపోవడం లేదు. వాళ్ళ ఆరోగ్యాలకు కూడా టాబ్లెట్లు వేసుకోవాలంటే పింఛన్ సరిపోవడం లేదు.
కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ 7,000 చేయమని ఈ రోజు అడుగుతా ఉన్నాము. వీళ్ళేం కొంతమ్మ కోరికలు అడగడం లేదు. ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామని చెప్పిందో అదే ఈ రోజు అడుగుతా ఉన్నారు. కాబట్టి డప్పు కళాకారుల కోరికలు న్యాయమైనవి. ఖచ్చితంగా ప్రభుత్వం 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలా వీళ్లకు. ఈరోజు డప్పు కళాకారుల సంఘం మహాధర్ణ ఈరోజు ప్రారంభమైంది. 200 మందితో ప్రారంభిస్తున్నాం. ఈరోజు డప్పు కళాకారులు మామూలు పెన్షన్లు అందరితో పాటు 4,000 ఇస్తున్నారు. అట్లా కాకుండా పెన్షన్ ప్రత్యేకంగా 4,000 నుంచి 7,000 పెంచాలని, తర్వాత డప్పు డ్రస్సు గజ్జలు అర్హులైన వారికి అందరికీ ప్రభుత్వము ఖచ్చితంగా సప్లా నిధుల్లో దండిగా అమౌంట్ ఉంది మాకు చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డప్పు కళాకారులకు ఐడెంటిటీ కార్డులు గవర్నమెంట్ ఒకప్పుడు జీవోతో ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది. కానీ వాళ్ళను అనర్హులుగా ఐడెంటిటీ కార్డులు అట్నే పెట్టుకున్నారు, ఆన్లైన్ కాకుండా. చాలా బాధతో చాలా వేదనతో ఉన్నారు వాళ్ళు, చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అందుకని వెంటనే ప్రభుత్వము వెంటనే ఆన్లైన్ సిస్టమ్ ఇడ్చాలి. ఆన్లైన్ సిస్టమ్ ఇడ్చకపోతే చాలా ఉధృతం చేస్తాం. డప్పు అంటే మహాకళ, ప్రపంచంలో గొప్ప కళ డప్పు ప్రధానమైనది. ఇలాంటి డప్పు కళను నిర్వీర్యం చేస్తే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎంతకైనా మేము ఇబ్బంది పెడతాం. రాబోయే ముందు ఎలక్షన్ లో కూడా చాలా ఇబ్బందికర పడతారని కూడా హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ రోజు డప్పు కళాకారునికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. నా పేరు దండు బాలసుబ్బన్న, డప్పు కళాకారుల సంఘం ప్రెసిడెంట్ అని. మేము 2014 నుంచి మేము స్టార్టింగ్ చేసినాము. ఈ డప్పు కళాకారుల గురించి మేము ఎంతో తిప్పలబడి విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల వీళ్ళ ధర్నాలు చేసినా కానీ మాకేం ఉపయోగం లేకుండా వాటికి మేము ఎంతో చేసినందుకు ఇప్పటికి 3,000 పోయి 4,000 పింఛన్ జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మాకు కూడా అది ఎక్కడ చాలాలంటే మా పిల్లలు చదివించుకనీకి మాకు తిండికి ఎక్కడ చాలక అదే విధంగా మేము పింఛను పెంచాలని మేము కోరుకుంటూ తెలియజేస్తాం. ఆలగడ్డ 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం. 37వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆలగడ్డ పట్టణంలో ఆలగడ్డ టౌన్ పోలీసులు మరియు నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది కలిసి ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మరియు హైవే పెట్రోలింగ్ ఆఫీసర్ విజయ్ మాట్లాడారు. వాహనాలను వేగంగా నడపకూడదని, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, ఆపోజిట్ మార్గంలో ప్రయాణించకూడదని, హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని ఆటో డ్రైవర్లకు సూచన ఇచ్చారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షణలో షిరివెల్ల సీఐ రాము సూచనతో రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని అలమూరు గ్రామం చిత్రాణిపల్లెకు వెళ్లే దారిలోని డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయగా కొంతమంది వ్యక్తులు గుంపుగా ఉండగా సబ్ ఇన్స్పెక్టర్ జయప్ప వారి సిబ్బందితో ప్రత్యేక దాడులు నిర్వహించి అందర్ బహార్ అని అక్రమ జూదం జరుగుతున్నట్టు గ్రహించి వెంటనే జూదం ఆడుతున్న 7 మంది నిందితుల్ని అరెస్టు చేసి వారి వద్ద నుండి 21,750 నగదు, 5 మోటార్ బైకులు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుంటే ఎలా? మిమ్మల్ని కూడా ఇలాగే కూర్చోబెట్టి పనిచేస్తే చేస్తారా? మీకు చేత కాకపోతే చెప్పితే నేను చేసుకుంటాను కదా అంటూ జిల్లా కలెక్టర్ రాజకుమారి కనియా డిఆర్ఓ కలెక్టర్ ఏవోలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ ఆడిటోరియంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లను పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం హాల్లో విద్యుత్ సౌకర్యం, లైట్లు లేకపోవడం, అంతా బూజు ఉండడం గమనించిన కలెక్టర్ సౌకర్యాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్లు, లైట్లు లేకుండా డిప్యూటీ కలెక్టర్ను ఎలా
కూర్చోబెట్టాలి, చేతకాకపోతే చెప్పండి, నేను చేయించుకుంటా అంటూ జిల్లా కలెక్టర్ రాజకుమారి, డిఆర్ఓ రామ్ నాయక్, ఏవో సుభాకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సౌకర్యాలు కల్పించాలని హెచ్చరించారు. ఎంతమంది ఇక్కడ చేసుకున్నవారు? ఆ ఫుడ్ ఎక్కడ పెడతారు? ఫుడ్ అరేంజ్మెంట్ అంటూ ఉంటారు కదా, డైనింగ్ టేబుల్స్ ఎక్కడ ఆ రోజు నేను ఇక్కడ టైం వేస్టా? వర్క్ కాకపోవచ్చు. ఇది ఎక్కడ పెట్టమన్నాను నేను? 3 కలిపి చెట్టు దగ్గర పెట్టమన్నాను. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ వే చేయకుండా డస్ట్బిన్, ఇలాంటి పెద్ద డస్ట్బిన్స్ 4-5 తెప్పించి చుట్టూ విసిరేస్తూ ఉన్నారు. అక్కడ పెట్టించుకున్నాను యాక్చువల్గా వాళ్ళకి తీసుకువెళ్ళిపోవడానికి ఈజీగా. పెట్టించండి, పిలవండి వాళ్ళని. పెద్ద పోటు పెట్టండి, దాని కింద రాయింది చెత్త వ్యర్థ పదార్థాలు అందేదని దయచేసి డస్ట్బిన్లో మాత్రమే వేయగలరు. అండ్ సీసీ క్యామ్స్ మేడం ఏం చేశారు? టోటల్ లైట్స్ వేయించండి, ఎన్ని ఫ్యాన్స్ అవసరం అన్ని వేయించండి, లైట్ అన్ని తీసి చెప్తే ఎందుకో లేదు పని చేసా మీరు వ్యక్తి కలిపారు కదా, వ్యక్తి కలిపి కేడర్ ఆఫీసర్ కింద బూతుల కింద లైట్ కింద కూర్చోబెట్టారు కదా, బూతులు కూడా క్లీన్ చేయించడానికి దిక్కులేదు. ఐ టోల్డ్ క్లియర్లీ, మండే నేను ఇక్కడ క్లినిక్ పెట్టాను అంటే నాకు ఫ్యాన్స్ ఉండాలి, లైట్స్ ఉండాలి, ఆ కింద నాకు ఈ క్లినిక్ అన్నది కనబడాలి. చేసుకున్నామా అవకాశం బోర్డ్స్ పెట్టండి, అన్ని చిన్న చిన్న బోర్డ్స్ పర్మనెంట్ కదా, కోటకందుకూరులో పూజలు అందుకుంటున్న అహోబిలేషుని పల్లకి పార్వేట ఉత్సవాల భాగంగా ఆలగడ్డ మండల కోటకందుకూరు గ్రామానికి చేరుకున్న అహోబిలేషుని ఉత్సవ పల్లకికి సోమవారం గ్రామస్తులు పూజలు నిర్వహించారు. ఆరుకృష్ణపురం గ్రామంలో పూజలు అందుకున్న అహోబిలేషుని పల్లకి కోటకందూరు చేరుకోగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎదురేకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఉత్సవ పల్లకి గ్రామంలోని తెలుపులపై ఆశీనులై భక్తుల సందడి విశేషంగా పూజలు అందుకుంది. గ్రామంలో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. రాత్రి ఉత్సవ పల్లకి మర్రిపల్లి గ్రామానికి చేరుకుంటుంది.
చెప్పేదానికి కాదు. మీరు ఇంటి క్లారిటీ లేకుండా వారంటానికి ఏం చెప్పమంటారు? నేను పోతాది చూపిస్తాను. నంద్యాల జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో కలెక్టరేట్ ఆవరణంలో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుండి మొత్తం 185 రకాల దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. సోమవారం నిర్వహించిన జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కోలబత్తుల కార్తిక్, డిఆర్ఓ రామునాయక్, రెవెన్యూ డివిజనల్ అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్లలో నమోదు చేసి నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చూసా లేని ఎక్స్ట్రా రికార్డ్ చేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ ఎవరు బిఎస్సీ ఇక్కడ ఎవరు మట్టి మీదే కూలిపోవడం వల్ల అనాథగా మారిన విద్యార్థిని విద్యా కుసుమాన్ని అక్కడ చేర్చుకుని అమ్మాయి ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్ రాజకుమారి అందించారు. మట్టి మీదే కూలిపోవడంతో కుటుంబాన్ని కోల్పోయిన విద్యార్థిని ఉన్నత విద్య కోసం ₹1,00,000 విలువైన చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థినికి అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 25,000 మంది మట్టి మిద్దెలు నివసిస్తున్నారని తెలిపారు. అకాల వర్షాల కారణంగా మట్టి మిద్దెలు కూలిపోయి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా రెవెన్యూ యంత్రాంగం ద్వారా వారం రోజుల ముందుగానే మట్టి మిద్దె నివాసులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ అకాల వర్షాల తీవ్రత కారణంగా చాగలమరి మండలం చిన్న గొంగలి గ్రామానికి చెందిన ఒక కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొందన్నారు. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, 3 కుమార్తెలు నివసించేవారని మట్టి మీద కూలిపోవడంతో భార్య భర్తలు మరియు 2 కుమార్తెలు మృతి చెందారని తెలిపారు. కుటుంబానికి చెందిన తలపరెడ్డి గురులక్ష్మి ప్రసన్న అనే విద్యార్థిని ప్రొద్దుటూరు వసతి గృహంలో 10వ తరగతి చదువుతుండటంతో ప్రాణాలతో బయటపడిందన్నారు. సదరు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 10 లక్షల నష్టపరిహారం మంజూరు చేయడంతో పాటు ప్రాణాలతో బయటపడిన బాలిక భవిష్యత్తు కోసం దృష్ట్యా 2 లక్షల్ని ఆమె అమ్మమ్మకు అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యార్థిని 10వ తరగతి పూర్తి చేసిన నేపథ్యంలో ఆమె ఇంటర్మీడియట్ విద్య కొనసాగించేందుకు గాను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడారు. అమ్మ నాన్న లేని లోటు జిల్లా కలెక్టర్ చూసుకుంటున్నారని, నేను జీవితాంతం జిల్లా కలెక్టర్కు రుణపడి ఉంటామని తెలిపారు. మట్టి మిద్దెల్లో ఎప్పుడు కూడా వర్షాలు పడినప్పుడు మట్టి మిద్దెల్లో ఉండొద్దు అని మీ అందరికి ఎప్పుడు చెప్తారు. తహసీల్దార్స్ ఆర్డీఓస్ కూడా పే అటెన్షన్. మన జిల్లాలో దగ్గర 25,000 మట్టి మిద్దెలు ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు, గాలులు వీచినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మట్టి మిద్దెల్లో నివాసం ఉండకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వాలి అని చెప్పి పదే చెప్పి 1 వీక్ ముందు నుంచి మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఇస్తున్నాం. లాస్ట్ టైం చిన్నవంగల్లో ఘటన జరిగింది. మట్టి మీద కొలాప్స్ అయిపోయింది. కింద ఫాదర్, మదర్, 2 ఆడపిల్లలు, స్లాబ్ మొత్తం పడిపోయి స్పాట్లో 4 చనిపోయారు. సో ఫ్యామిలీ అంతా చనిపోయారు అనుకున్నప్పుడు లేదు, వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకో పాప బతికే ఉంది, ఆ పాప ప్రొద్దుటూరులో చదువుకుంటుంది. సో ఆ పాపకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇచ్చారు. మనం అకౌంట్లో వేసాం. వాళ్ళ కేర్ టేకర్ అమ్మమ్మకి 2 లక్షలు ఇచ్చాము, 12 లక్షలు. పాప ఇంటర్మీడియట్ జాయిన్ చేసాము. ఇంటర్మీడియట్ ఫీ మనం కడతాము ఆ పాపకి అని చెప్పాము. సో ఆ పాప ఇంటర్మీడియట్ ఫీ ₹1,00,000 ఇప్పుడు మీ అందరి సమక్షంలో నేను పాపకి ఇస్తూ ఉన్నాను మన జిల్లా యంత్రాంగం తరఫున.
నా పేరు ప్రసన్న. మా జిల్లా కలెక్టర్ నంద్యాల జిల్లా. మాది ఆలగడ్డ తాలూకా చాల్మాడ్ మండలం. మా చిన్నవంగలి జిల్లా కలెక్టర్ మేడం చదివిస్తుంది నన్ను. నేను 10th క్లాస్లో పేరెంట్స్ చనిపోయినాడు. నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నారాయణ కడప చదివించింది మేడం. 1,05,000 పెట్టింది మేడం. ఇప్పుడు చెక్కు ఇచ్చింది నాకు, చదువుకో అని బాగా చెప్పింది. అమ్మ లేని లోటు జిల్లా కలెక్టర్ మేడం తీసింది. డబ్బులు మేడం కడుతుంది. ఇప్పుడు నన్ను నీకేమన్నా లోటు డబ్బులు నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు, నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు అని మేడం అడిగింది. ఒక అమ్మ లాగా చెప్పింది నాకు. ఇంకా చదివించాను కూడా, నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించా అని చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తి చేయని చెప్పింది మేడం. చదువుకో బాగా, నేను చదివిస్తా, ఎంతైనా సరే నేను ఇచ్చాను డబ్బులు, నేను నీకు ఆమె అని చెప్పింది. సాయం చేసింది. మేడానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేమన పద్యాలు నేర్చుకోవడం ద్వారా నైతిక విలువలు అలవడతాయి. యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. గ్రామాల స్వచ్ఛంద స్వర్ణంలో భాగంగా నంద్యాల మండలంలోని గ్రామాలకు మంజూరైన పుష్ట్రాలి మరియు డస్ట్బిన్ల పంపిణీ చేసిన మండల జిల్లాధికారి సుగ్నాశ్రీ. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి జనవరి 30న ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు. జిల్లా కలెక్టర్ రాజకుమారి కన్య. డప్పు మూగబోయే కాలం వచ్చింది. డప్పు కళాకారులకు పెన్షన్ పెంచాలి. కళాకారుల సమస్యలు పరిష్కరించండి. డప్పులు కొట్టుకుంటూ నిరసన. ఆళ్లగడ్డలో 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలు. ఆటో డ్రైవర్లకు భద్రతా హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించిన టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్. డ్రోన్ కెమెరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కట్టుదిట్టం. పేకాట ఆడుతున్న వ్యక్తులపై ఆకస్మిక దాడి. నగదు మోటార్ సైకిల్ స్వాధీనం. నంద్యాల జిల్లా పరిష్కార వేదికలో రెవెన్యూ క్లినిక్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీల నమోదు విధానం, అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చేరుకున్న అహోబిలేష్ ఉత్సవ పల్లకి గ్రామస్తులు అంగరంగ వైభవంగా పూజలు, పోటెత్తిన భక్తులు, పండుగ వాతావరణం నెలకొంది. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 185 ఆర్జీల స్వీకరణ. అర్జీదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కన్య. అనాథ విద్యార్థిని భవిష్యత్తుకు భరోసా. విద్యా కుసుమానికి జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం. ఉన్నత విద్యకు ₹1,00,000 చెక్కు అందచేత జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.